కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా దంపతులు హతం, మరో 4 మృతి. హిడ్మా డైరీ ఆధారంగా ఏపీలోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు. విజయవాడ, ఏలూరు, కాకినాడలో 45 మంది మావోయిస్టులు అరెస్ట్. అరెస్టు చేసిన నక్సల్స్ లో కీలక నేత తిప్పిరి తిరుపతి బృందంలోని 28 మంది. ఆశ్రయం పొందిన భవన యజమానులను ప్రశ్నిస్తున్న పోలీసులు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనలో కేంద్రం భాగస్వామ్యంపై రేవంత్ విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. హైదరాబాద్ లో 3 హోటళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు. పన్ను ఎగవేత ఆరోపణలపై తనిఖీలు. హార్డ్ డిస్క్లు, దస్త్రాలు స్వాధీనం. ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు. 65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. ప్రతి నెల లాగిన్ అవుతున్న 37 లక్షల మంది. ఢిల్లీ పేలుడు ఘటనపై రంగంలోకి ఈడీ. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో తనిఖీలు. ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు. గాజాలో శాంతి స్థాపనపై అమెరికా ప్రణాళికకు ఐరాస ఆమోదం. స్థిరత్వ బలగాల మోహరింపు. పాలస్తీనా దేశం ఏర్పాటుకు అంగీకారం. నక్సల్ ఉద్యమ చరిత్రలో మావోయిస్టులకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతుడయ్యాడు. ఆయన భార్య రాజీ సహా మొత్తం 6 మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్ల దృష్ట్యా కీలక నేతలు ఆంధ్రప్రదేశ్లో తలదాచుకున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగిందని ప్రకటించారు. హిడ్మా డైరీలోని వివరాల ఆధారంగా ఏపీలోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన పోలీసులు 45 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలు చనిపోతున్న వేళ మావోయిస్టు కీలక నేతలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారనే సమాచారంతో అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం హిజలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కోంబింగ్ చేపట్టాయి. నెల రోజులుగా నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో ఈ ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత 15 ఏళ్లుగా కీలక ఆపరేషన్లకు నేతృత్వం వహించిన మద్వి హిడ్మా చనిపోయాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, 4 అనుచరులు కూడా మృతి చెందారు. వారిని చిల్లూరి నారాయణ, టెక్ శంకర్, దేవే, మల్లాగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు మావోయిస్టు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయస్సు 51 ఏళ్లు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన హిడ్మా బస్తర్, దంతేవాడ దళంలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గాను పనిచేశాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడుల్లో స్వయంగా పాల్గొన్నాడు. అతడిపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 6 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30 లోపు హిడ్మా ఆట కట్టించాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం. ఫలితంగా ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నెల రోజులుగా కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన హిడ్మా బృందం ఒడిశా వెళ్లేందుకు యత్నిస్తుండగా ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. అమిత్ షా విధించిన డెడ్ లైన్ కంటే ముందే హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది.
దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగే ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కేచ్ దెమ్. మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని లడ్హా వెల్లడించారు. హిడ్మా సహా 6 మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీని పరిశీలించిన పోలీసులు ఏపీలోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు నిర్వహించి 45 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టి మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి. విజయవాడ, కానూరులో అత్యంత ఉత్కంఠగా సాగిన ఆపరేషన్లో మావోయిస్టు కీలక నేత తిప్పిరి తిరుపతి బృందంలోని 28 మందిని పట్టుకున్నారు. అల్లూరి జిల్లా అటవీ ప్రాంతంలో హిడ్మా సహా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిన కాసేపటికే విజయవాడ శివారులో భద్రతా బలగాలు సోదాలు చేపట్టాయి. ఎన్కౌంటర్ స్థలంలో లభించిన సమాచారం ఆధారంగా కొత్త ఆటోనగర్ ప్రాంతంలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్థానిక పోలీసులు 2-3 బస్సుల్లో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఓ భవనంలో కొందరు మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు 4 అంతస్తుల భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భవనంలో తనిఖీలు చేపట్టి 21 మంది మహిళలు సహా మొత్తం 28 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. అక్కడ లభించిన పేలుడు పదార్థాలు, తుపాకులను ప్రత్యేక వాహనంలో పోలీసులు తరలించారు. ఆపరేషన్ కగార్ భయంతో మావోయిస్టులు ఆటోనగర్ను షెల్టర్ జోన్గా మార్చుకున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకోవడం జరిగింది. మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్. వీళ్ళు అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. విజయవాడ, కాకినాడ, ఏలూరులో మావోయిస్టుల అలజడి గతంలో ఎన్నడూ లేదు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఇక్కడ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మావోయిస్టులకు ఎవరైనా సానుభూతిపరులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆటోనగర్లో మావోయిస్టులు తలదాచుకున్న భవనం ఎవరిదనే విషయంపైన వివరాలు సేకరిస్తున్నారు. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నెలన్నర రోజులుగా విజయవాడలో ఉండడం లేదని, విదేశాలకు వృత్తిపరమైన పనిమీద వెళ్లినట్లు తెలిసింది. భవనం తాళాలను వాచ్మెన్ వద్ద ఉంచి వెళ్లారు. అతనితో అద్దె కోసం మాట్లాడటం లేదా బెదిరించి మావోయిస్టులు బస చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాచ్మెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. ఏలూరు గ్రీన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో సోదాలు నిర్వహించిన పోలీసులు 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వారం రోజులుగా గ్రీన్ సిటీలో ఉన్నట్లు గుర్తించి వారు తలదాచుకున్న భవన యజమానిని విచారిస్తున్నారు. అటు హిడ్మా డైరీలో సమాచారం ఆధారంగా కాకినాడలో 2 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు చేసినట్లు తెలిసింది. దేశ సైనికులు, పోలీసులు మినహా ఎవరి దగ్గర తుపాకులు ఉన్నా మోదీ ప్రభుత్వం ఉపేక్షించబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నక్సల్స్ లొంగిపోయేందుకు ఇంకా 4 నెలలే సమయం ఉందన్నారు. తుపాకీ చేత పట్టుకుని చర్చలు కావాలంటే కుదరదని సంజయ్ తేల్చి చెప్పారు. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి పేద పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ను నమ్ముకుని ఏమీ సాధించలేరన్న సంజయ్ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసులను చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 2027 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు చెప్పిన ఆయన మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, RRR వంటి కీలక ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడిచేందుకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఐటీసీ కోహినూరులో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి 2047 కల్లా దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ సైతం భాగమవుతోందన్న ఆయన 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10% వాటా అందించే లక్ష్యంతో పనిచేస్తున్న వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని డిసెంబర్ 9, 2025 రోజు విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దేశ పురోగతిలో పట్టణాభివృద్ధి కీలకమన్న రేవంత్ రెడ్డి మెట్రోపాలిటన్ నగరాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి సూచించారు. ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ను అగ్రపథాన నిలుపుతున్నామన్న సీఎం న్యూయార్క్, టోక్యో, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీపడే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है. जहां पर स्कोप है वहां पर आप एंकरेजमेंट भी करना है. और योर सीनियर हमारे जैसा नौजवान को आप मदद दिए तो हम बड़ा भाई समझ के मोदी जी को हम सीधा सीधा कह दिए तो बड़ा भाई बड़ापन दिखा के हमको मदद दिए तो हम तरक्की कर सकते. 10% इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाहता है तो उसके लिए मेरा मेट्रो रेल आप मंजूर करना है. मेरा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए आप मदद देना है. मेरा रीजनल रिंग रोड के लिए, मेरा रेडियल रोड्स के लिए, ये हैदराबाद ड्रिंकिंग वाटर के लिए. पोल्यूशन इज वन ऑफ द बिगेस्ट फैक्टर. दिल्ली में सब कुछ है मगर पोल्यूशन के साथ सब कुछ बंद पड़ रहा है. मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है. తెలంగాణలో గత ప్రభుత్వం కేంద్రంతో విభేదాలు పెట్టుకుని అభివృద్ధి కుంటుపడేలా చేసిందన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి అలాంటి భేషజాలు లేవని కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. Yes, I have many differences with the previous government and leader, but I don't have any difference in policies. अच्छे जो पॉलिसी है हम आगे लेकर जाएंगे. अगर कुछ पॉलिसीज में गैप है तो पॉलिसी हम इम्प्रोवाइज कर लेंगे. केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है. हमारे पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए एज इट इज अमेंड कर लेंगे. वी आर देयर टू वर्क टुगेदर. आपके मदद बहुत जरूरी है तेलंगाना के लिए. मैं उम्मीद करता हूँ मोदी जी और खट्टर जी दोनों हैदराबाद के लिए स्पेशल अटेंशन देने वाले देंगे. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామన్న రేవంత్ మిగతా సమయాల్లో ప్రజలు అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిద్దామని పేర్కొన్నారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, RRR వంటి కీలక ప్రాజెక్టులను త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా మెట్రో 2వ దశ, మూసీ ప్రక్షాళనలో కేంద్రం భాగస్వామి అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను సులభతరం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన ఖట్టర్ కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. త్వరలోనే మెట్రో విస్తరణలో కేంద్రం భాగస్వామ్య ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు నిధులు అందిస్తామన్నారు. तो यहाँ का जो सिस्टम था उस सिस्टम में टू स्टेप इन सेंट्रल गवर्नमेंट थोड़ी कठिनाई थी, लेकिन वो मैं रेवंत रेड्डी जी को बधाई दूंगा कि उन्होंने इस कठिनाई को दूर कर दिया है और अब बहुत जल्दी हम सेंट्रल गवर्नमेंट की ओर से यहाँ के मेट्रो में अपनी जो पार्टिसिपेशन है पूरी करेंगे. दूसरी यहाँ की डिमांड कई वर्षों से हम सुनते आ रहे हैं मूसी रिवर. अब इतने वर्षों से ये क्यों नहीं हुआ, इसका कोई ब्लेम तो किसी के ऊपर नहीं दिया जा सकता, लेकिन आगे उसका जो सारा प्लान बनाया गया है, बहुत तरह के फंड्स सेंटर भी देता है, बहुत तरह का इन्वेस्टमेंट दूसरी एजेंसी से भी मिल सकता है, एशियन डेवलपमेंट बैंक से भी मिल सकता है, अन्य संस्थाओं से भी मिलता है. तो सबके माध्यम से इस बार उसका जो पहला फेज है इन नियर फ्यूचर मूसी का शुरू हो जाएगा और आने वाले कुछ वर्षों में मूसी का जो भी प्लान है वो सारा कंप्लीट होगा.
పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి చేపడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన ఉత్తమ్ తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. తెలంగాణ చేపట్టే పలు నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు భూసేకరణ కోసం కర్ణాటక జీవో జారీ చేసిందని చెప్పారు. 519 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఈ జీవోను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఉత్తమ్ తెలిపారు. కేఆర్ఎంబీ టెలిమెట్రీ స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అడిగినట్లు వెల్లడించారు. మరో 20 టెలిమెట్రీ స్టేషన్ల నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు. ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా ఈరోజు లిఖిత పూర్వకంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు, అనుమతులు ఇవ్వద్దు, మరి సిడబ్ల్యూసి ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేంద్రం ప్రకటించిన జాతీయ జల్ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేసిన ఈ అవార్డులో ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 6 అవార్డులు దక్కించుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రదానం చేశారు. నీటి రంగంలో అత్యుత్తమ జిల్లాగా ప్రకాశం జిల్లా ఎంపిక కాగా ఆ జిల్లా కలెక్టర్ రాజాబాబు పురస్కారాన్ని స్వీకరించారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా అన్నమయ్య జిల్లాలోని దుబ్బిగానిపల్లి అగ్రస్థానం సాధించింది. ప్రకాశం జిల్లా మురుగుమ్మిగి 2వ స్థానం దక్కించుకుంది. జల్ సంచయ్, జన్ భాగీదారీ విభాగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డును పంచాయతీరాజ్ కమిషనర్ సృజన అందుకున్నారు. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు దక్కాయి. నీటి సరఫరా, మురుగునీటి బోర్డు నిర్వహణలో జీహెచ్ఎంసీ 2వ ర్యాంకులో నిలిచింది. కేటగిరీ 2లో దక్షిణ జోన్లో తొలి 3 స్థానాల్లో వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు నిలిచాయి. కేటగిరీ 3లో భద్రాద్రి, మహబూబ్నగర్ జిల్లాలకు 1, 3 ర్యాంకులు దక్కాయి. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐబొమ్మ, బప్పం సహా 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లను రవి నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ వెబ్సైట్లలోకి ప్రతి నెల 3.7 మిలియన్ యూజర్లు లాగిన్ అవుతున్నట్లు గుర్తించారు. వెబ్సైట్లలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్రకటనల ద్వారా రవి నెలకు 11 లక్షలు సంపాదించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. క్రిప్టో మార్పిడికి బినామీ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ డబ్బుతో హైదరాబాద్, కరీబియన్ దీవుల్లో ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. విలాస జీవితం అనుభవించడమే అలవాటుగా చేసుకున్న రవి బెట్టింగ్ యాప్ డబ్బుల ద్వారా 2 నెలలకొక దేశం తిరిగినట్లు పేర్కొన్నారు. అరెస్టు సమయంలో గంటన్నర పాటు రవి డోర్లు తెరవలేదని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో టెలిగ్రామ్ డేటా, మొబైల్ డేటా క్లియర్ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమైన డేటా రికవరీ చేసేందుకు రవిని 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లో 15 చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఒకేసారి ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేశారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహ్ఫిల్ హోటళ్లలో ఈ తనిఖీలు చేపట్టారు. 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలపై పాతబస్తీ, శాలిబండ, లకడీకపూల్, ఇతర ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రాజేందర్ నగర్లో పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇల్లు, శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాంచ్లలో సోదాలు జరిగాయి. మాజిద్ ఇంటి వద్ద హార్డ్ డిస్క్లు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. 3 హోటళ్లకు చెందిన పలు యూనిట్లు, శాఖలు, గిడ్డంగులు, అకౌంటింగ్ సెక్షన్లలో ఒకేసారి ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మెహ్ఫిల్ రెస్టారెంట్కు నగరంలోనే 15 బ్రాంచ్లు ఉండగా పిస్తా హౌస్కి భారత్, ఇతర దేశాల్లో కలిపి 44, షాగ్ హౌస్ హోటల్కు 7 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 3 బ్రాండ్లకు సంబంధించిన పలు బ్రాంచ్లలో ఆన్లైన్ లావాదేవీలు కాకుండా నగదు మాత్రమే తీసుకుంటూ ఆదాయంలో తేడా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలన్నింటినీ బలోపేతం చేస్తామన్న ఆయన విద్యా ప్రమాణాలు పెంచడం సహా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు పీటర్ స్కాట్తో వర్సిటీ వీసీ గంటా చక్రపాణి ఒప్పందం చేసుకున్నారు. వర్సిటీ ప్రాంగణంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సీఈఓ పీటర్ స్కాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిజిటల్ లెర్నింగ్ ప్రాముఖ్యతపై చర్చించారు. ఈ అవగాహన ఒప్పందంతో యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా మారుతుందని చక్రపాణి చెప్పారు.
వాట్సాప్ మీ సేవ సర్వీసులను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటా సంస్థ భాగస్వామ్యంతో 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 సేవలను వాట్సాప్లో పొందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వాట్సాప్ మీ సేవ సర్వీసులను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకత సహా ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. డిజిటల్ గవర్నెన్స్ లో దేశంలోనే తెలంగాణను నంబర్ 1 చేయాలనేదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏఐ ఆధారిత డిజిటల్ ఎక్స్చేంజ్, ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ హబ్తో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో తెలంగాణ ఒక బెంచ్ మార్కెట్ను సెట్ చేస్తోందని ఆయన తెలిపారు. సీసీఐ తుగ్గలక్ నిర్ణయాలతో తెలంగాణలో పత్తి రైతులు క్వింటాకు 2000 రూపాయల వరకు నష్టపోతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ను సందర్శించిన హరీష్ రావు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తెచ్చే పత్తికి దిగుమతి సుంకం రద్దు చేసి స్థానిక రైతులకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. 60 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ప్రధానిని కలిసి పత్తి రైతుల సమస్యలు వివరించారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి లేకుండా ఏం చేస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్లో పర్యటించిన ఆయన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతు సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్న కేటీఆర్ ఈ నెల 21న అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు ధర్నాకు బీఆర్ఎస్ మద్దతిస్తోందని తెలిపారు. చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి, ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కట్టింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు, ఇంకో దిక్కు ఇంకా ఘోరం. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ హత్యపై ఎక్స్ వేదికగా వెంకటరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సహా సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఓ టీవీ ఛానల్ చర్చలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఆ వ్యాఖ్యలకు సంబంధించి వెంకటరెడ్డిపై తాడిపత్రి టీడీపీ నేత ప్రసాద్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన తాడిపత్రి రూరల్ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ కూకట్పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో వెంకటరెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉదయం అక్కడికి వెళ్లిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి తాడిపత్రి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులతో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్కు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు రక్షణ కొనసాగించాలని సిఐడి డీజీకి సూచించింది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అసహజ మరణం నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. సతీష్ కుమార్ మరణం తమను షాక్కు గురిచేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి డీజీ కింది స్థాయి అధికారులు సైతం దర్యాప్తులో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. వచ్చే నెల 30 నుంచి జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 182 గంటల్లో 164 గంటల దర్శన సమయం సామాన్య భక్తులకు మాత్రమే కల్పించేందుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేటాయింపుపై అత్యవసర సమావేశం జరిగింది. డిసెంబర్ 2న డిప్పు ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయిస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ వెబ్సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ జారీ చేస్తామని తెలిపారు. జనవరి 6, 7, 8 తేదీలో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5000 టోకెన్లు కేటాయిస్తామని బీఆర్ నాయుడు వివరించారు. 7 రోజులు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం సహా చంద్రబాబు, లోకేష్ దంపతులు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు నిర్వహించారు. పూజలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి నిర్వహించిన పూజా కార్యక్రమం ఆనందభరితంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
గాజాకు సంబంధించి అమెరికా రూపొందించిన ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోద ముద్ర వేసింది. గాజాలో అంతర్జాతీయ స్థిరత్వ బలగాలను మోహరించేందుకు అంగీకరించింది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు మరో తీర్మానం సిద్ధం చేసిన రష్యా సహా చైనా కూడా ఓటింగ్కు దూరంగా ఉండటంతో తీర్మానం 13-0తో ఆమోదం పొందింది. ఈ తీర్మానం ప్రకారం ట్రంప్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న గాజా శాంతి బోర్డు తాత్కాలిక పరిపాలన బాధ్యతలు చేపడుతుంది. గాజాలో ఏర్పడే స్థిరత్వ దళానికి ఆదేశాలు జారీ చేసే అధికారం బోర్డుకే ఉంటుంది. సరిహద్దులు పర్యవేక్షించడం, భద్రత కల్పించడం, గాజాను నిరాయుధీకరణ చేయడమే స్థిరత్వ దళం ముఖ్య ఉద్దేశం. ఈ శాంతి బోర్డు కాలపరిమితి 2027 చివరికల్లా ముగుస్తుంది. అరబ్ దేశాల ఒత్తిడితో పాలస్తీనా దేశం ఏర్పాటుకు తీర్మానంలో బలమైన ప్రతిపాదనలను అమెరికా చేర్చింది. గాజా పునరాభివృద్ధి తర్వాత ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాల్లో పాలనా బాధ్యతలు చూస్తున్న పాలస్తీనా అథారిటీ సంస్కరణలు చేపడితే ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటవుతుందని అమెరికా షరతు పెట్టింది. ఇజ్రాయెల్ పాలస్తీనీయుల మధ్య రాజకీయ సరిహద్దులను నిర్ణయించేందుకు చర్చలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. పాలస్తీనా దేశం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే హమాస్ దేశం ఏర్పడినట్లేనని చెప్పారు. అరబ్ దేశాలు, అమెరికా మాత్రం తీర్మానాన్ని సమర్థించాయి. గాజా నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ దళాలు నిర్ణీత సమయంలో వైదొలుగుతాయని తీర్మానం పేర్కొంది. ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేస్తోంది. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ప్రాథమిక నివేదికల ప్రకారం మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది. మరోవైపు ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనలో సహకుట్రదారు జసీర్ బిల్లాల్ను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అనుమతించింది. ఉగ్రవాద చర్యల్లో ఒక వైద్యుడు భాగస్వామ్యంపై జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ విస్తృత సోదాలు చేస్తోంది. అయితే ఈ సోదాలకు ఢిల్లీ పేలుడు కేసు నిందితులైన వైద్యులకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. ఇది వేరే కేసు అని వివరించారు. శ్రీనగర్, అనంతనాగ్, కుల్గాం జిల్లాలో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోదాలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోందని, కేసు వివరాలను తర్వాత తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా సోదాల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.